మాఘగుప్త నవరాత్రుల్లో ఆఖరి రోజు వచ్చేసాం. మొట్టమొదటి రోజున మనము పుణ్యావచనం చేసి కలశస్థాపన చేస్తాము. ఆ మంత్రాలు రానటువంటి వాళ్ళ ప్రొసీజర్ రానటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మామూలుగా డైరెక్ట్ కలశాన్ని పెట్టచ్చు. ఆ కలశంలో నీళ్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ 9వ రోజున సగం నీళ్లు లేకపోతే బియ్యం పోసి పెడతాం కలశంలో. ఆ నీళ్ళని మీరు తీర్థంగా ఈ 9వ రోజున తాగాలి. లేదా ఆ కలశంలో కనుక మీరు బియ్యంని కనుక పెడితే బియ్యం గింజల్ని అవన్నీ కూడా మీరు వండుకొని మీ భోజనంలో మీరు తినొచ్చు అనమాట. మీ యొక్క ఈ 9వ రోజు ఎంత మహాపవిత్రమైనటువంటి రోజంటే, మీ బ్యాంకులో ₹1,00,000 మాత్రమే ఉన్నాయనుకోండి, ఆ ₹1,00,000లో మీరు ఒక 25,000 50,000 ఎంతో తీసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులైతే అన్ని రోజులు తీసుకోవచ్చు. ఆఖరి రోజున ₹1,00,000 మాత్రమే ఇస్తారు. అదే మొత్తం ఆ 1,00,000 దాటితే ₹1 కూడా ఎక్కువ ఎవరు. ఇది పూర్వజన్మ పుణ్యము అంటారు. ఓడి అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్కువ వాడుకోవచ్చు నాయన, నీ లిమిట్ దాటేసి ఇంకా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకు తన సొంత బాధ్యత వల్ల ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓడి అంటాం, ఓవర్ డ్రాఫ్ట్. ఆ విధంగా ఈ 9వ రోజున అదృష్టానికి చిహ్నమైనటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహము ఏం చేస్తుందంటే మనకు ఓడి ఇప్పిస్తుంది. నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి పుణ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేయడమో, లేకపోతే ఏదో ఒక జన్మలో ఉన్నటువంటి పుణ్యాన్ని తీసుకొచ్చి రాబోయే పుణ్యాన్ని కూడా తీసుకొచ్చి అడ్జస్ట్ చేయగలదు. ఇది బ్రహ్మరహస్యాలు అంటారు వీటిని. మామూలుగా మనకి మనుషులు ఆలోచించినట్టుగా మనం ఏదో గాలి కనబడలేదు, నీళ్లు కనబడలేదు, నీళ్లు కనబడ్డాయి కానీ గాలి చూసావా నువ్వు? మరి అగ్ని కాలుతుంది, కాలడం అంటే ఎలా కాలుతుందో అదేమన్నా ఫైర్ కంబస్టబుల్ పవర్ని దాహక శక్తిని నువ్వు చూపిస్తావా? మరి దేవుడు లేడు, ఈ లేవంటే నువ్వు ఎలా బతుకుతున్నావు అసలు ఫస్ట్? కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చచ్చిన తర్వాత నువ్వు బతికినటువంటి రోజులే గుర్తుండవు. అప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వు చచ్చిన శవంతో నీ శరీరాన్ని నువ్వు ఆస్తుల కోసం ఎంత కష్టపడి నీ పిల్లలకి మంచిగా సంపాదిస్తావు, లంచాలు తీసుకుని అవినీతులు చేసేసి వాళ్ళని వీళ్ళని మోసాలు చేసేసి నీ శవాన్ని 2 గంటల కంటే ఎక్కువ ఉంచమని చెప్తాను. 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉంచుకోమని. ఆ సాయంత్రమే తీసవతల పడేస్తారు. పాత చెప్పులనైనా సరే ఇంట్లో పెట్టుకుంటాం. ఎవరన్నా కొత్త చెప్పులు కొనుక్కొనో లేదా పాత చెప్పులు కొనుక్కునేవండి, నా చెప్పులు తడిచిపోతున్నాయండి, మీ ఎదురింట్లో కొంచెం వర్షం వస్తుందండి కొంచెం పెట్టుకోండి అంటే పక్కన పెట్టుకో అంటారు. శవాన్ని మాత్రం ఎవరు పెట్టుకోరు. మరి అటువంటి చెత్త శరీరం మనది, చెత్త కర్మలు చేసి వచ్చి అదృష్టాన్ని ఏదో ఒక జన్మలో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాం వారు. దీన్నే 9వ రోజు పూజ అంటారు. భాగ్యస్థానం, జ్యోతిష శాస్త్రంలో భాగ్యస్థానము అంటాం 9వ రోజు. కాబట్టి ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఫార్చ్యూన్, ఇట్ ఎన్హాన్సెస్ యువర్ లక్. కాబట్టి ఇట్ ఈస్ టాటాలజీ. నీ ఎస్టిమేషన్కి, నీ యొక్క బ్రెయిన్కి, లిమిటెడ్ పార్ట్స్కి హోమోజినిటీ రూల్ ఇక్కడ కుదరదు. యూ కెన్ నాట్. ఏంటంటే నువ్వు హోమోజినిటీ ఏంటండి, నువ్వు పరిమితుడిపై పరిమితమైనటువంటి దేవుడినే అర్థం చేసుకుంటావు, పరిమితమైన వస్తువుతో పరిమితమైన మైండ్తో అర్థం చేసుకుంటావు. దేవుడు అపరిమితుడు, నువ్వు పరిమితుడివి. హెటరోజినిటీ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఈ విధంగా నీదేమో లిమిటెడ్, అమ్మవారేమో అన్లిమిటెడ్. ఎలా అర్థమవుతుందండి? చాలామంది సృష్టిలో మీరు చూడండి, అమ్మవారు నాకు కనబడుతుందండి, అమ్మవారు నాతో మాట్లాడుతుందండి, అమ్మవారు నాకు చెప్పేస్తుందండి. పని పాట లేదా అమ్మవారికి? ఇవన్నీ అభూత కల్పాల్లో వీళ్ళకి ఏ శక్తులు కూడా రావు. అమ్మవారి అనుగ్రహమే రాదు. వీళ్ళ చేత చేయించుకుంటే దరిద్రం పట్టుకుంటుంది కూడా. మీకు వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో స్నేహం చేసినా కూడా దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి ఆఖరి రోజున ఎవర్రా అంటే సిద్ధిదాత్రి అమ్మవారు. నవదుర్గల్లో 9వ సిద్ధిదాత్రి అంటే నువ్వు 9 రోజులు కష్టపడి చేసావురా బిడ్డ, మరి నీకు సిద్ధిదాత్రి, నీకు సిద్ధులు ఇస్తున్నాను రా నేను. నువ్వు కోరుకున్నటువంటి ఏ వరం కోసం, ఏ పూజ కోసం చేస్తున్నావో, ఏ పని కోసం ఆ పనిని నేను చేసి పెడతాను రా అని చెప్పేసి నీకు ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని పట్టుకొని వీళ్ళు నవసిద్ధులు ఇప్పించేస్తారట, అష్టసిద్ధులు ఇప్పించేస్తారట, నవనిధులు ఇప్పించేస్తారట. ఒక నిధి తెచ్చుకోమని చూద్దాం వీళ్ళకి. ముందు నిన్ను మోసం చేయకుండా నువ్వు పూజలు అవన్నీ చేయించుకుంటున్నావు కదా, ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా చెప్పి ₹100 ఇవ్వు చూస్తాను. నువ్వే ఇవ్వవు, కస్టమర్ ₹100 ఇవ్వడం. నీకు ₹1,00,00,000 వస్తుందని నువ్వు ₹100 పెడతావు. వెంకటేశ్వర స్వామి పెట్టట్లేదు అమ్మ. నువ్వు చిన్న కొబ్బరికాయ పెట్టి ₹10 కొబ్బరికాయ పెట్టి ₹1,00,00,000 అడుగుతున్నావు. ఆయన ఏది ఇవ్వడంటే తిరుపతి వెళ్ళవు నువ్వు. కాబట్టి ఈ యొక్క సిద్ధిదాత్రి అమ్మవారు అపార కరుణామయామ. సకుంకుమ విలేపనామళిక చుంబికస్తూరికాం హసితే క్షణాం శశరచాపపాశాం కుశాం సకుంకుమనేపినామళిక చుంబికస్తూరికాం సమంద హసితే క్షణాం శశరచాపపాశాం కుశాం అశేష జనమోహిని మరణమాయ భూషోజ్వరాం జపాకుసుమభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఆ జగజ్జరణి అయినటువంటి ఆ సిద్ధిదాత్రి అమ్మవారు
నువ్వు చేసినటువంటి 9వ రోజున పూజ కూడా నువ్వు కుంకుమార్చన చేసుకో, పసుపుతో పూజ చేసుకో. మరి మినపపిండి దీపాన్ని పెట్టు, కందుల పిండి దీపాన్ని పెట్టావు. ఈ 9 రోజులు కూడా 9 రకాల నవధాన్యాలతో నీకు పిండితో తయారైనటువంటి దీపాన్ని నువ్వు పెట్టచ్చు, లేదా 9 మిక్స్ చేసేసిన దీపాన్ని నువ్వు పెట్టచ్చు. మట్టి ప్రమిదలో పెట్టచ్చు. నీకు స్టేటస్ ఉంటే బంగారంలో పెట్టచ్చు, కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టక నాయనా. ఇలాంటివన్నీ కూడా నిగూఢంగా సీక్రెట్గా చేయాలా. ఆర్భాటాల కోసం చేసుకుంటే నీకు నువ్వు సిద్ధిదాత్రి అమ్మవారి మీద నీకు అటెన్షన్ అలా కుదురుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ కుదరాల. కాబట్టి ఈ స్పెషల్ పూజలు ఇవి. ఎందుకంటే మిగతా వ్రతాలు మిగతా పూజల్లో మీరేం చేస్తారు, చుట్టాలను పిలుచుకుంటారు, చక్కగా ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు, చూసుకొని పంచి పట్టు చీరలు అవి ఇవి కాస్ట్లీ నగలో వేసేసుకొని వాళ్ళు దిగేసుకొస్తారు, మీరు దిగేసుకొస్తారు, ఒకళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటే ఈ చీర ఎక్కడ కొన్నావు, నేను ఎక్కడ కొన్నాను, దీని రేట్ అంతా ఈ రేట్ అంతా దేవుడి మీద దృష్టి పెట్టమంటే అది పెట్టం మనం. కానీ ఈ నవరాత్రుల్లో ముందే చెప్పేశారు, ఏమని గుప్త నవరాత్రులు అన్నారు. కాబట్టి ఇతరులకు మీరు చెప్పడానికి రూల్ లేదు, ఆహ్వానించడానికి మీరు రూల్ లేదు, మీరు చేసుకోవడమే. మీరు గురువు, దట్స్ ఆల్. గురువే అమ్మవారు సాక్షాత్తు, గురువే దత్తాత్రేయుడు, గురువే శంకరుడు, గురువే ఆదిశంకరుడు. కాబట్టి ఈ సిద్ధిదాత్రి అమ్మవారికి 9వ రోజున చక్కగా మీరు ఈ కలశాన్ని పెట్టేసి ఆఖరి రోజున చేశారు. కాబట్టి మారేడాకులతో తులసి ఆకులతో అమ్మవారికి పుష్పాలతో రకరకాల పుష్పాలతో పూజ చేసిన తర్వాత గంధము, తైలము, అదే పుష్పము, తర్వాత మీరు ఈ యొక్క కుంకుమార్చన మనం చేస్తాం. చాలామంది ఈ మధ్యకాలంలో గోమూత్రానికి ప్రాధాన్యత పెస్తూ గోమూత్రం కూడా పూజ మీద వేసేస్తున్నారు. గోమూత్రం ఎప్పుడు వేయాలంటే ఇక్కడ కాదు చేసేది, ఎవరన్నా మన ఇంట్లో చచ్చిపోతే అప్పుడు శుద్ధి చేయడం కోసం అప్పుడు మాత్రమే గోమూత్రం వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఏం వేయాలంటే పన్నీర్ సెంట్లకి ఇంట్లో ఉంటాయి, అలాంటివన్నీ వేసుకోండి, ఏం పర్వాలేదు. రోజ్ వాటర్లు ఇవి చేసుకున్న తర్వాత ఆ జగజ్జననికి మరి నైవేద్యం పెట్టాలండి. సిద్ధిదాత్రికి మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క నైవేద్యం ఉంది, గోధుమ నూక. తిరుపతి లడ్డు ఉంది. ఆ రకంగా మనము ఈ యొక్క లడ్డూలను కానీ, వినాయకుడి యొక్క ఉండ్రాలను కానీ, అమ్మవారి యొక్క పులిహారని కానీ, మీ ఇష్టం వచ్చిన దాన్ని ఏదో ఒక నైవేద్యాన్ని మీరు జగన్మాత అయినటువంటి ఆ సిద్ధిదాత్రి అమ్మవారికి సమర్పించి ఆఖరి రోజున తాంబూలాలు ఇవన్నీ కూడా మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు. భక్తులకి తాంబూలాలన్నీ పెట్టి షోడశోపచార పూజలతో మీరు కనుక ఈ అమ్మవారిని పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఈ 9 రోజులు కూడా వచ్చేస్తుంది. ఆఖరి రోజున మనము ఉద్వాసనం చెప్పాలి. యజ్ఞమైనంత దేవా ప్రథమా అన్యాసం, తర్వాత తేహనాకం మహిమానచంతే అని చెప్పేసి యజ్ఞమైనంత దేవా ప్రథమాన్యాసన్ అని చెప్పేసి పునరాగమనాయచ ఉద్వాసనం సమర్పయామి అంటూ ఆ అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి కలశాన్ని కదిపేసి అది తీసేసి ఆ జాకెట్ గుడ్డ మీరు కుట్టేసుకొని మీరు బట్టలు వేసేసుకోవచ్చు. అందులో ఉన్న ఈ యొక్క నివేదనలన్నీ తాగేయచ్చు. నీళ్ళని కలశంలో ఉన్న నీళ్ళని తీర్థంగా వేసి, అంటే ఈ 9 రోజులు నువ్వు చేసినటువంటి ఆ పూజ యొక్క ఫలితం, ఆ పవర్, ఆ ఇంటెన్సిటీ అంతా కూడా నీళ్ళల్లో ఆ బియ్యంలో ఉంటుంది. కాబట్టి నువ్వు తాగాలి. అంతేగాని 9 రకాల నువ్వు పసుపు పడిపోయింది, కుంకుమ పడిపోయింది అని అనుకోకూడదమ్మా. అందువల్ల ఈ విధంగా మీరు ఈ 9 రోజులు కూడా ఈ రాజశ్యామల అమ్మవారిని పూజ చేసిన తర్వాత అఖండమైనటువంటి ప్రజ్ఞ వస్తుంది, అద్భుతమైనటువంటి వాక్పటిమ వస్తుంది, అద్భుతమైనటువంటి వశీకరణ శక్తి వస్తుంది. నోట్లో నుంచి స్కూల్లో ఒక అసెంబ్లీలో స్పీచ్ చెప్పరా అంటే నేను వేరే మా సీనియర్ చేత 2 పేజీల స్పీచ్ రాయించుకున్నాను. ఇంగ్లీష్ మీడియం కాబట్టి రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో. వి సత్యనారాయణ ఇప్పుడు సత్యం కంప్యూటర్స్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు మా సీనియర్. అది ఎత్తేసిన తర్వాత టెక్ మహేంద్రాలో అక్కడ కంటిన్యూ అవుతున్నాడు. సో సీఏ వాడి చేతి స్పీచ్ రాయించుకుంటే ఇంగ్లీష్ బాగుందని నేను స్పీచ్ ఇస్తుంటే అది మైక్ దగ్గర పెట్టేసుకొని రీసౌండ్ అయిపోయి మా హెడ్ మాస్టర్ ఇంకా వచ్చారా థ్యాంక్ యూ చెప్పి వచ్చాయి. మరి ఇంక అసలు రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ టీచర్ అన్నాను, అంతే. మై డియర్ ఫ్రెండ్స్ అన్నాను, ఆగిపోయింది స్పీచ్. అటువంటి మనల్ని ఈ రోజున మీకు చక్కగా ఉపదేశం చేస్తున్నాము, మాట్లాడుతున్నామంటే ఇది కళ్ళతో చూసే లైవ్ ఎగ్జాంపుల్. ఆ రాజశ్యామల అమ్మవారిని మనం పూజ చేయడం వల్ల, ఆ దుర్గమ్మని. కాబట్టి మీరు కూడా చక్కగా చేసుకోండి. అద్భుతమైనటువంటి గ్రేట్ ఆరేటర్స్గా మీరు మారుతారు. సకల రోగాలు తొలగిపోతాయి. మీ అదృష్టం కూడా హెచ్చింపబడుతుంది. శుభమస్తు.